సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలో ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది కదా సిలబస్లో. మరి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, ఇద్దరికి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇక్కడ సూపర్ 6 అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రింది వాటిలో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలో సూపర్ 6లో లేని పథకం ఏమిటి లేదా ఉన్న పథకం ఏమిటి, ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 నిరుద్యోగ భృతి. వినడానికి చాలా వినుసొంపుగా ఉంది కదా. మనకి రెండవది వచ్చేసరికి స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఐదవది వచ్చేసరికి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది సూపర్ 6కి సంబంధించి ప్రశ్న. ఏ విధంగా వాడు అడిగినా వీటి గురించి మీకు అవగాహన ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వీటి గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. మనకి మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన ఆహార పట్టిక, ఓకే, మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని చెప్పేసి మార్చడం జరిగింది. ఇక్కడ సోమవారం స్కూల్స్లో పిల్లలకి ఏం పెడతారంటే కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కీ. మంగళవారం ఏం పెడతారంటే పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావా. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. బుధవారం వచ్చేసరికి కూరగాయల అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. గురువారం సాంబార్, లెమన్ రైస్, టమాటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. శనివారం ఆకుకూర అన్నం, పప్పు చారు, రాగి జావా, స్వీట్ పొంగల్. ఈ మనకి మొత్తంగా టైం టేబుల్. ఉదాహరణకి ప్రశ్న ఎలా అడిగే అవకాశం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంలో పిల్లలకు బెల్లం చిక్కీలు ఏ రోజున అందించడం జరుగుతుంది. ఓకే, బెల్లం చిక్కీలు సోమవారం, బుధవారం, శుక్రవారం. ఈ విధంగా మీకు నచ్చినట్లు మీరు బిట్ ఫార్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ టాపిక్ పై అవగాహన ఉన్నట్లయితే ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జగనన్న అమ్మ ఒడిని తల్లికి వందనం కింద మార్చారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా చిత్ర కింద మార్చడం జరిగింది. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడిని, మనబడి మన భవిష్యత్, స్వేచ్ఛని, బాలికా రక్ష, జగనన్న ఆనిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. ఓకే, ఇవి మనకి గతంలో ఉన్న పథకాలు, ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి పేర్లకు సంబంధించిన వివరాలు. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పథకం ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరంగా ఉన్న పౌరులు మరియు సీనియర్ సిటిజన్లకి పెన్షన్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పౌరులకు, వితంతువులకు, నేత కార్మికులకు, లింగ మార్పిడి మొదలైన వారికి సంబంధించి 4,000 రూపాయల వరకు పింఛన్ అందజేస్తుంది. వికలాంగులైన దరఖాస్తులందరికీ 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల సహాయం అయితే అందజేస్తారు పెన్షన్ కింద. అదేవిధంగా కిడ్నీలు, అదేవిధంగా తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు. ఇక్కడ ఈ పెన్షన్కి సంబంధించి అర్హతలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడిగా ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, అదే సిటీస్ పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు మించి ఉండరాదు. నెక్స్ట్ పథకం చంద్రన్న పెళ్లి కానుక పథకం. ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకానికి సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఈ పథకం మొదట ఏప్రిల్ 2018లో ప్రారంభమైంది. ఎస్సీ ఎస్టీలకు 40,000 రూపాయలు, వధువు ఎస్సీ ఎస్టీ, వరుడు వేరే వర్గం అయితే 75,000 రూపాయలు, బీసీ వరుడు బీసీ వధువు అయితే 30,000 రూపాయలు, బీసీ వధువు ఇతర వర్గానికి చెందిన వరుడు అయితే 75,000 రూపాయలు,
దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే ₹1,00,000. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. దివ్యాంగ వధువు లేదా వరుడికి సంబంధించి ₹1,00,000. ఇక ఎస్సీ ఎస్టీలకు ₹40,000. వధువు ఎస్సీ ఎస్టీ అయి ఉండి వేరే వర్గానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఇక్కడ ₹75,000. బీసీ వరుడు వధువు అయితే ₹30,000. నెక్స్ట్ వీటికి సంబంధించిన అర్హతలు వచ్చేసరికి వధువు మరియు వరుడు తప్పనిసరిగా 18 నుంచి 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. వధువు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వధువుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి ఉండరాదు. వధువు మరియు వరుడు కుటుంబానికి టాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఓకే, వధువు కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. భార్యాభర్తల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. ఇవి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు. నెక్స్ట్ ఉచిత విద్యుత్ సరఫరా పథకం. ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకం విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా ఉచిత విద్యుత్ లేదా 9 గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తూ ఈ పథకం సహాయంతో రైతులకు పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్ సరఫరా అర్హతలు వచ్చేసరికి దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి. దరఖాస్తుదారు ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గం చెందిన వారై ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి దరఖాస్తుదారునికి పుస్తకాలు, స్టేషనరీ, వసతి, భవిష్యత్ మొదలైన వాటి కోసం ₹10,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. పథకం క్రింది ఆర్థిక సహాయం వివిధ వాయిదాల్లో అందించబడుతుంది. దరఖాస్తుదారు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కోసం వారి ఎంపికకు నిర్ధారించిన అధికార వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి. ఒక ఉద్యోగార్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, కేంద్ర రాష్ట్రాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండొచ్చు. నెక్స్ట్ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 2 లక్షల మించి ఉండరాదు. దరఖాస్తుదారు కనీసం వయసు 21 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. దరఖాస్తుదారు బలహీన వర్గానికి చెందిన వారే ఉండాలి ఆర్థికంగా. నెక్స్ట్ ప్రభుత్వ పథకాల జాబితా ఆల్రెడీ చూసాం. బాబు సూపర్ 6 పథకాలు ఏవయ్యా అంటే అన్నదాత పథకం, నిరుద్యోగ భృతి, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం. ఇవి పథకాలు. వీటికి సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ పౌరులందరికీ భృతిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులందరికీ 3,000 వరకు భత్యం అందిస్తుంది. ఈ పథకం సహాయంతో నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందే వరకు వారి ఖర్చుల కోసం ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనేది వేచి చూడాలి. అర్హత ప్రమాణాలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడై ఉండాలి. దీపం పథకం ద్వారా ఈ పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తారు. ఓకే, దీపం పథకం ద్వారా ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పేసి అడుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం. ఇది సక్సెస్ఫుల్గా తెలంగాణలో విఫలమైన పథకం. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిర మహిళా పౌరులందరికీ కూడా ₹1,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారి బ్యాంక్ ఖాతాకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేయబడుతుంది. ఆర్థిక సహాయం మహిళా పౌరులకి తమ రోజువారీ ఖర్చు ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదంటూ దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. అర్హతలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళా పౌరులై ఉండాలి. దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులను
అక్టోబర్ 1వ తేదీ నుండి నెలకు 1500 రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రాథమిక ఆదేశాలు, అర్హతలు వీటికి సంబంధించి ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మహిళా పేరుతో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇవి మనకి అర్హతలకు సంబంధించి. తల్లి వందనం పథకానికి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో తల్లికి వందనం పథకం భాగమైంది. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి పాఠశాల వయస్సు పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆర్థిక సహాయంతో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను పూర్తి చేయవచ్చు. అర్హతలు వచ్చేసరికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుంచి దరఖాస్తులు రాకూడదు. ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాల్లో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తులందరికీ విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారాన్ని కూడా అందచేయడం జరుగుతుంది. దీని సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆర్థిక ఇబ్బందులకు ఆందోళన చెందకుండా తమ వ్యవసాయంపై దృష్టి పెట్టవచ్చు. అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, భూమి రికార్డులు, చిరునామా రుజువు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి మనకి అవసరమైన పత్రాలు అని చెప్పేసి ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి వీటికి సంబంధించిన అర్హతల విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి. ఓకే గైస్, చూసారు కదా, మెయిన్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంతకు మించి అడగడానికి ఏం లేదు. ఓకే గైస్, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్, దాంతోపాటుగా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మోడల్ పేపర్లకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత లైవ్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ లైవ్ అనే ఫోల్డర్లో ఉన్న దాదాపుగా 100 వీడియోలను కూడా కంప్లీట్ చేయండి. ప్లేలిస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ని కూడా కంప్లీట్ చేయండి. ఎక్కడ కూడా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అన్ని టాపిక్లు కూడా కవర్ చేయడం జరుగుతుంది అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.